16వ శతాబ్దంలో ఉత్తర భారతదేశంలో జరిగిన కొన్ని సంఘటనలు చుట్టూ అల్లిన కథనే ఈ మహేష్ భట్ కథ. ఈ కథ ద్వారా 16వ శతాబ్దంలో ఉత్తర భారతదేశంలో జరిగిన చాలా రాజ్యాల రాజకీయ స్థితిగతులు తెలుసుకుంటారు. కథ మొదలుపెట్టే ముందు ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన చారిత్రక కథలు మీకోసం తీసుకొని రావడానికి, నాకు ప్రోత్సాహం ఇవ్వడానికి కేవలం వీడియోలను లైక్ చేయండి, కామెంట్లో తప్పకుండా మీ అభిప్రాయం తెలియచేయండి. కథను ఛానల్ మరింత మందికి రీచ్ అవ్వడానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోలను షేర్ చేయండి. ఇక మనం మహేష్ భట్ కథలోకి వెళ్దాం. లేచి ఒక చేతితో ముఖం కళ్ళు తుడుచుకుంటూ లేచి ఒళ్ళు విరుచుకుంటూ చుట్టూ ఉన్న సమాధులను చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాను. అంటే రాత్రంతా ఇక్కడే పడుకున్నానా అని కాస్త భయం వేసింది. అప్పుడు రాత్రి జరిగిన సంఘటనలు గుర్తుకొచ్చాయి. కానీ ముందిక్కడ్నుంచి బయటపడాలని ఆదరబాదరాగా ఆ శ్మశానం నుండి బయటకు వచ్చాను. చొక్కా లోపలి జేబులో చూసుకున్నాను. ఇంకా నా దగ్గర 10 రోజులు తాగేందుకు సరిపడా డబ్బులున్నాయి. ఇంకేం పదా మద్యం దుకాణానికి అని నా కాళ్ళు అటువైపు నడిచాయి. కానీ నా మనసులో మద్యం తాగటం వల్ల వచ్చే అతి ప్రభావాల గురించి రాత్రి ఆ బ్రాహ్మణుడు చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. అయినా నా కాళ్ళు బలవంతంగా నన్ను మద్యం దుకాణం వైపు నడిపించాయి. నేను తాగడం మొదలుపెట్టాను. నా చెవుల్లో ఆ బ్రాహ్మణుడి మాటలు పదే పదే మారుమోగుతున్నాయి. అవి వినకూడదని ఇంకా తాగాను. నా పరిమితిని మించి తాగాను. ఆ మద్యం దుకాణంలో డబ్బివ్వడానికి జేబులో చేతులు పెట్టాను. కష్టం మీద లెక్కపెట్టి వారికివ్వాల్సిన కొన్ని నాణాలను వారికిచ్చి మిగిలినవి తిరిగి జేబులోకి వేసుకుంటున్నప్పుడు అక్కడే ఉన్న ఒక దొంగ చూశాడు. నేనదేమీ పట్టించుకోకుండా నా దారిన నేను తూలుతూ పడుతూ లేస్తూ పోతుండగా ఆ దొంగ నా వెనకే వెంటపడుతూ వచ్చి నన్ను పట్టుకొని ఆ నగరానికి పక్కన ప్రవహిస్తున్న నది దగ్గరకు తీసుకుని వెళ్ళి కత్తి చూపించి నా దగ్గరున్న ధనం ఇచ్చేయాలని నన్ను బెదిరించాడు. నేను ధనమివ్వకుండా అతడితో గొడవకు దిగాను. దాంతో అతడికి కోపం వచ్చి నన్ను కత్తితో పొడిచి నా దగ్గరున్న ధనం తీసుకొని వెళ్ళిపోయాడు. నేను అలాగే ఏం చేయలేక ఆ నది ఒడ్డున పడిపోయాను. అప్పటికే తాగిన మత్తు తలకెక్కడంతో నేను ఎటూ వెళ్లలేక అలాగే పడి ఉండిపోవాల్సి వచ్చింది. కొంతసేపటికి ఎవరో ఒకరు నన్ను చూసి కాపాడ్డానికి వచ్చారు. కానీ నేనలా మద్యం మత్తులో ఉండటం చూసి ఇలాంటి తాగుబోతును కాపాడటం వల్ల ప్రయోజనమేమిటి? ఇలాంటి వాణ్ణి కాపాడటం వల్ల రేపెవరికి ఏం సమాధానం చెప్పాల్సి వస్తుందో అని భయపడి నన్ను అక్కడే వదిలి వెళ్ళిపోయాడు. ఆ తరువాత నెమ్మదిగా నా కళ్ళు మూతలు పడ్డాయి. ఇక నేను బ్రతకనని ఆ సమయంలో నాకు అనిపించలేదు. అలా ఎన్ని రోజులు గడిచిందో తెలీదు. కానీ నాకు మెలకువ వచ్చి కళ్ళు తెరిచి చూసేసరికి ఒక పెద్ద ఇంట్లో ఉన్నాను. పెరిగిన గడ్డం మురికి పట్టిన చుట్టూ కత్తరించుంది. కడుపు దగ్గర అయిన కత్తిపోటుకి ఒక బట్టతో శుభ్రంగా కట్టుకట్టుంది. లేచి కూర్చోవడానికి ప్రయత్నిస్తుంటే, అరే అప్పుడే లేవకండి, గాయం ఇంకా తగ్గలేదు, మీరింకా కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలి అంటూ ఒక అమ్మాయి చెప్పింది. ఆ అమ్మాయిలాగే ఆమె మనసు కూడా చాలా అందమైందే అని అప్పుడు నాకు అనిపించింది. నేను అక్కడే మరికొన్ని రోజులు ఉండాల్సి వచ్చిందనటం కన్నా ఆ కుటుంబంలోని వారే నన్ను బయటకు వెళ్ళనీయలేదనటం మంచిది. నేనొక అనామకుణ్ణే అయినా ఆ కుటుంబంలోని వారందరూ నన్ను జాగ్రత్తగా చూసుకున్నారు. నేను పూర్తిగా కోలుకున్న తర్వాత నువ్వెవరు అని ఆ కుటుంబ పెద్దయిన పరంధామయ్య గారు అడిగారు. ఆయనకు నా గతమంతా చెప్పాను. నా గతమంతా విన్న తర్వాత ఆయన కూడా బాధ వేసినప్పుడు మనస్ఫూర్తిగా ఏడ్చేశాయి. ఎంతలా అంటే మళ్ళీ ఏడవాలన్నా నీ కళ్లల్లో నీళ్లుండకూడదు. అలా ఏడ్చిన తర్వాత నువ్వు మళ్లీ చేయాల్సిన కార్యానికి దృఢనిశ్చయంతో పూనుకోవాలి. కానీ ఆ బాధను దాచుకొని పెంచి పెద్ద చేసుకొని అది మరిచిపోవడానికి మద్యం తాగి మత్తులో తూగితే ఎలా చెప్పు? కనీసం ఇప్పటి నుండైనా మారి మంచి దారిలో నడువు అని చెప్పాడు. ఆ పరంధామయ్య గారి మాటలు నాకు చాలా నచ్చాయి. అంతే, ఆ క్షణమే నేను ఇంక జీవితంలో మద్యం ముట్టుకోకూడదని నిర్ణయించుకున్నాను. నేను పూర్తిగా కోలుకునే వరకు వారింట్లోనే ఉండటం వల్ల ఆ కుటుంబంతో మంచి అనుబంధం ఏర్పడింది. పరంధామయ్య గారు ఆ పట్టణంలో మహారాజు యొక్క దర్బార్లో ఉన్నత ఉద్యోగి. ఆయనకు ఆ పట్టణంలో మంచి గౌరవం ఉండేది. వారి ఇంటికి బంధువులా వచ్చిన శ్రీవల్లిక అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం ఏర్పడింది. ఆ అమ్మాయే నది ఒడ్డున పడున్న నన్ను చూసి పరంధామయ్య గారి మీద ఒత్తిడి తెచ్చి మరీ రక్షించింది. ఆమె కూడా నా మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని నేను తొందరగా కోలుకునేలా చేసింది. కొన్ని రోజులకు శ్రీవల్లిక తన సొంత ఊరికి ప్రయాణమయ్యేదే. అయిష్టంగానే పరంధామయ్య గారి కుటుంబం ఆమెకు వీడ్కోలు పలికారు. శ్రీవల్లిక అలా తన ఊరికి వెళ్తూ ఉండగా ఆమెకు నేను ఒక చిన్న బహుమతిచ్చాను.
దాన్ని నన్ను ఒకసారి చూసి ఆమె ఎందుకో కొంచెం కన్నీరు పెట్టుకుంది. ఆమె అలా ఎందుకు బాధపడుతోందని నేను ఆలోచించేలోపే ఆమె ఎక్కిన గుర్రపు బండి ఆ నగర ద్వారం దాటుకుని వెళ్ళిపోయింది. కొన్ని రోజులకు నేను కూడా పూర్తిగా కోలుకున్న తర్వాత పరంధామయ్య గారికి చెప్పి నేను కూడా ఆ నగరాన్ని విడిచి వెళ్ళటానికి సిద్ధమయ్యాను. చాలాసేపు నేను బతిమాలిన తర్వాత పరంధామయ్య గారు నేను వెళ్ళడానికి అంగీకరించారు. నేను బయలుదేరే ముందు మీరు చేసిన సహాయానికి కృతజ్ఞతలు చెప్పడం మాత్రమే సరిపోదు, మీకోసం ఏదైనా చేయాలనిపిస్తోంది అని పరంధామయ్య గారికి చెప్పడంతో ఆయన గట్టిగా నవ్వి, నా మీద ఆ భగవంతుని చల్లని ఆశీస్సులున్నాయనుకుంటున్నాను. నీవు నా కోసం ప్రత్యేకంగా ఏం చేయాల్సిన పనిలేదు. ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు వారిని ఆదుకునేందుకు ప్రయత్నించు. అదే నువ్వు నాకు చేసే గొప్ప సహాయం అని చెప్పి నన్ను ఆశీర్వదించి పంపించాడు. అప్పటి వరకు బాధను మరిచిపోవడానికి ప్రయాణించిన నేను సంతోషాన్ని వెతుకుతూ ప్రయాణాన్ని మొదలుపెట్టాను. అలా నడిచి వెళ్తుండగా ఒకప్పుడు నేను తాగి పడిపోయిన శ్మశానం కనపడింది. ఆ రోజు రాత్రి నాకు మంచి మాటలు చెప్పినప్పుడు తోసేసిన ఆ పెద్దాయనకు క్షమాపణలు చెప్పి వెళ్దామని శ్మశానంలో ఆ రోజు నేను పడుకున్న సమాధి దగ్గరికి వెళ్ళాను. ఆ శ్మశానంలో నేను మరో 2 కాటికాపురులు తప్ప ఎవరూ కనబడలేదు. నేను ఆ కాటికాపరుల దగ్గరికి వెళ్ళి ఆ రోజు రాత్రి జరిగిన సంఘటన వారికి చెప్పి ఆ పెద్దాయన ఎక్కడున్నాడు అని అడిగాను. దానికి వారు కాస్త అయోమయంగా, అర్ధరాత్రిలో ఈ శ్మశానంలోకి రావటానికి మేమే భయపడతాం, అలాంటిది వేరే ఎవరొస్తారు ఇక్కడికి అన్నారు. దాంతో నేను వారిద్దరినీ ఆయన నాకు కనపడిన సమాధి దగ్గరకు తీసుకుని వెళ్ళి, ఇక్కడే నాకతడు కనిపించాడు అని నా వేలితో ఆ సమాధిని చూపించినప్పుడు ఆ సమాధి ఫలకం మీద ఉన్న ఆ పెద్దాయన చిత్రపటం కనపడింది. దాంతో నేను ఆ చిత్రపటాన్ని వారికి చూపిస్తూ, ఆయనే ఆ రోజు రాత్రి నాకు కనపడింది, ఆయన ఎక్కడుంటాడు అని అడిగాను. దానికి ఆ కాటికాపరులిద్దరూ ఒకరి ముఖాన్ని ఒకరు చూసుకొని, ఆయన పేరు తెనాలి రామలింగయ్య, ఆయన పోయి చాలా ఏళ్లైంది, ఆయన నీకు కనబడటమేమిటి అని అడిగారు. ఏమిటి, ఆయన చనిపోయారా అని ఆశ్చర్యంగా అడిగిన నాకు, అవును, ఆయన చనిపోయి 30 ఏళ్లయ్యింది అనొకడు చెప్పిన సమాధానానికి, ఏహే కాదు, రామలింగయ్య చనిపోయి 10 ఏళ్లే అయ్యింది అని మరొకడు అడ్డు చెప్పాడు. అంటే నీకన్నా ముందు నుంచి పనిచేస్తున్న నాకన్నా బాగా తెలుసా నీకు అని మొదటివాడు తన వాదన మొదలుపెట్టాడు.